హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎమ్మి కొబ్బరి బెల్లంతో టేస్టీ స్వీట్ అండి. చాలా బాగుంటుంది. సింపుల్ వేలో ఈజీగా చేసుకోవచ్చు. బెల్లం పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే చాలండి, సింపుల్గా ఈ స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేశారనుకోండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. ఎంతో ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం. ముందుగా ఒక పాన్ అయితే తీసేసుకొని అందులోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. చూడండి, ఆ విధంగా కొద్దిగా రౌండ్ బెల్లం తీసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. ఈ విధంగా 1 కప్పు బెల్లం తీసుకొని అందులోకి అరకప్పు వాటర్ పోసుకొని, ఈ బెల్లం పాకం ఏం అవసరం లేదండి, ఇదిగా లైట్గా బెల్లం అంతా కరిగిందాక ఆ విధంగా కలిపేసేసుకోవాలి. ఇలా బెల్లంతో కొబ్బరితో చేసుకున్నారనుకోండి, హెల్త్ కూడా చాలా మంచిది. పచ్చి కొబ్బరి ఉందనుకోండి, ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు. స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బెల్లం ఈ విధంగా కరిగేటప్పుడు చూడండి, ఈ విధంగా బాగా కరగబెట్టాలి. దీనికి పాకం ఏం అవసరం లేదండి. ఈ విధంగా కరగబెట్టుకున్న తర్వాత ఇలా బెల్లం మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. బెల్లంతో చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఈ ప్లేస్లో మీరు బెల్లం బదులు పంచదారన్న తీసుకోవచ్చు. 1 కప్పు బెల్లానికి 2 కప్పులు పచ్చి కొబ్బరి ఆ విధంగా తురుముకొని వేసుకోవాలి. 2 కప్పులు పచ్చి కొబ్బరి అయితే 1 కప్పు బెల్లము పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి స్వీట్ అనేది. ఈ విధంగా బాగా దగ్గర పడిందాక బాగా కలుపుకోవాలి. 1 కప్పుకి 2 కప్పులు పచ్చి కొబ్బరి అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ అనుకోండి, స్వీట్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా బాగా దగ్గర పడిందాక బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సింపుల్గా చేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాలు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. ఈ విధంగా బాగా దగ్గర పడిందాక బాగా కలిపేసేసుకోవాలి. దీంట్లో ఇంకేం అవసరం లేదండి, ఆయిల్ కానీ ఇంకేమీ. కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ వస్తుంది కాబట్టి, పచ్చి కొబ్బరి కాబట్టి, ఈ విధంగా దగ్గర పడిందాక బాగా కలిపేసేసుకుంటూ ఉండాలి. చూడండి, ఆ విధంగా అడుగంటుకోకుండా బాగా కలిపుకుంటూ నిదానంగా హైలో పెట్టేసేసుకుంటూ కలుపుకున్నారనుకోండి, మంచి స్వీట్ రెసిపీ అనేది తయారైపోతుంది మనకి. ఈ విధంగా చేసుకొని అలా బాగా దగ్గర పడినాక బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాకం పట్టుకోకుండా సింపుల్గా పచ్చి కొబ్బరి బెల్లం ఉంటే ఈ విధంగా చేసేసుకోవచ్చండి. చాలా హెల్త్ కూడా చాలా మంచిది, బలంగా కూడా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే కొబ్బరి బెల్లం అనేది, ఈ రెసిపీ అనేది మనకి ఒక వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి. చూడండి, ఆ విధంగా బాగా దగ్గర పడిందాక బెల్లము కొబ్బరి బాగా జిగురులాగా వచ్చిందాక కలిపేసేసుకోవాలి. మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలు పెట్టుకొని చేసుకోవాలండి. ఆ విధంగా కలుపుకుంటూ ఇలా దగ్గర పడిందాక ఉంచుకోవాలి. అలా ఎర్రడాలుగా వచ్చిందాక బాగా బెల్లము కొబ్బరి అనేది బాగా గుజ్జులా తయారైందాక ఉంచుకొని బాగా పట్టిందాక అప్పుడు తీసేయాలి. ఉండకొచ్చిందాక ఉంచుకోవాలండి. చూడండి, అలా దగ్గర పడిందాక బాగా ఏమించుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కిస్మిస్ కానీ ఏమి వేసుకున్నా కానీ వేసుకోవచ్చు. రెడీ. ఈ విధంగా ఓన్లీ తినేసారనుకోండి, ఉండలు చుట్టుకొని కేక్ లాగా చేసుకొని మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకొని తినవచ్చు. ఈ విధంగా చేసుకొని ఎంచక్క చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఉండల్లాగా చేసుకోవచ్చు, లేదా కేక్ లాగా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చూడండి, అలా జిగురుతనం వచ్చిందాక బెల్లము కొబ్బరి అలా ఎర్రడాలుగా వచ్చిందాక ఆ విధంగా ఏమించుకుంటే సరిపోతుంది. అలా దగ్గర పడిందాక బాగా కలిపేసేసుకోవాలి. 10 నిమిషాల్లో అయిపోయిద్దండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా వస్తే సరిపోతుంది. అలా దగ్గర పడిందాక బాగా చెమ్మ అనేది లేకుండా బాగా వేయించుకోవాలి. వీలైనంత వరకు హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఆ విధంగా వస్తే సరిపోతుంది. చేతికి ఉండదగ్గ పట్టుకుంటే విధంగా ఉండలాగా
ఫామ్ అయినట్టు ఉంటుంది, జిగురుగా వస్తుంది ముద్ద అనేది. అవి విధంగా ఉండలాగా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చక్కగా 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. వేడి వేడి చేతులు కాలిద్దండి రెడీ. అందుకని ఆ విధంగా చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఉండలాగా బాగా దగ్గర పడిందాక నేనైతే ఒక బౌల్లో వేసేసుకొని ఆ విధంగా చేసేసుకొని పెట్టుకున్నారనుకోండి, అలా కట్ చేసి ఇచ్చారనుకోండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా అలా డ్రై ఫ్రూట్స్ వేసి పిల్లలకి ఎంచక్కా ఇచ్చేసారనుకోండి, ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి.